అసలు ఎలా వచ్చారు సార్ ధ్యానంలోకి? నేను బేసికల్లీ ఒక టైంలో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ సమయంలో నేను మరి ఒక యానిమేషన్ స్టూడియోలో కోర్స్ చేస్తున్న క్రమంలో అక్కడ డ్రాయింగ్ సారు ప్రతిరోజు కూడా క్లాస్ మొదలయ్యే ముందు ధ్యానం చేయండి, శాకాహారులుగా మారండి అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు. ఆ క్రమంలో ఆయన మేము పెద్దగా పట్టించిపోయినప్పటికి కూడా, ఆయన నెగ్లెక్ట్ చేసినప్పటికి కూడా ఒకానొక సిచ్యువేషన్లో ఆయన చెప్పిన ఆ సిచ్యువేషన్లో నాకు మాంసాహారం అనేది చాలా హింసాత్మకంతో కూడుకున్న విషయము అని చెప్పేసి ఎప్పుడైతే అవగాహన కలిగిందో, నేను ఆ క్షణము పూర్తిగా ఆ యొక్క జీవహింస నుండి బయటకు వచ్చేసి శాకాహారిగా మారాను. ఆ తర్వాత ఆయన చెప్తున్న దానిలో ఏదో సత్యం ఉంది అనే విషయం అర్థమయ్యి దాన్ని మరింత అవగాహన పరచుకోవాలనే ప్రయత్నంలో భాగంగా నేను 2009 అక్టోబర్ 9న ధ్యానంలోకి రావడం జరిగింది.